హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 54. లేదు నాన్న, నేను నిన్న అతని కళ్ళల్లో ఆ ప్రేమని చూశాను. కూతురు మీద ఉన్న ప్రేమ. మన మాటలు అబద్ధం చెప్పొచ్చు, కానీ కళ్ళు అబద్ధం చెప్పవు. అతను నిజంగా కూతుర్ని ప్రేమిస్తున్నాడు అంటూ తండ్రి చేతిలో ఫోన్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిథున. ఏంటో ఏమీ అర్థం కావట్లేదు అనుకుంటూ మళ్ళీ నోటీస్ రెడీ చేసి వీర్కి పంపించారు రంగనాథ్. నాన్న నాన్న, అమ్మ వెన్ వస్తుంది అడిగింది వన్య. అమ్మ కావాలా అడిగాడు వీర్. అన్నట్టు తల నిలువుగా ఊపింది. ఒక్క 2-3 డేస్లో వస్తుంది, సరేనా? ఇప్పుడు అమ్మ అగైన్ వెంట్ అమెరికానా అడిగింది పాప అమాయకంగా. లేదు, మమ్మీ చిన్నప్పటి నుంచి ఉన్న ఆశ్రమం ఉంది కదా, అక్కడుంది. మనం కూడా అక్కడికి గోవా అడిగింది పాప ముద్దుగా. కష్టం బంగారం, మీ మావయ్య నన్ను చూస్తే చాలా కోపం అయిపోతున్నాడు, అందుకే మనం ఇప్పుడు వద్దు. ఓకే నాన్న అంటూ తండ్రి జో కొడుతూ ఉంటే తండ్రి గుండెల మీద తల పెట్టుకొని హాయిగా పడుకుంది. ఒక 2 డేస్లో కేస్ హియరింగ్కి రావడంతో ఆ రోజు దివిత్, మైథిలి, అలాగే వీర్ ఇంకా వన్య నలుగురు కోర్టుకి వచ్చారు. మైథిలి చూపులన్నీ కూతురి మీదే ఉన్నాయి. కూతురు కూడా తల్లిని, మేనమామని చూస్తూ అలా ఉండిపోయింది. వన్య తల్లి ఇలా రా, కన్నీళ్లతో కూతుర్ని పిలిచింది మైథిలి. డాడీ, మైసెల్ఫ్ గో టు అమ్మనా అడిగింది పాప. నన్నెందుకు అడుగుతున్నావు బంగారం? అమ్మ దగ్గరికి వెళ్ళొద్దు అని నేను అంటానా? వెళ్ళు అంటూ వీర్ చెప్పడంతో పాప పరిగెత్తుకుంటూ మైథిలి దగ్గరికి వచ్చేసింది. బంగారం, మమ్మీని వదిలి ఈ 5 డేస్ ఎలా ఉన్నావు? మమ్మీ నిన్ను వదిలేసి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళిపోయింది అని మమ్మీని ఇలా హెడిపించొచ్చా అడిగింది మైథిలి కన్నీళ్లతో. మమ్మీ నో క్రై అంటూ తల్లి కన్నీళ్లు తుడుస్తూ, నాకు మమ్మీ, డాడీ, మాము, అత్త అందరూ వాంట్ అంది పాప తల్లి వైపు, మేనమామ వైపు చూస్తూ. బంగారం, అందరం ఉంటాం, డాడీ మాత్రం వద్దురా అన్నాడు దివిత్ పాపకి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తూ. నో మాము, డాడీకి హూ దేర్, యు మాత్రమే కదా అడిగింది పాప. ఆ మాటకి వీర్ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. లేదమ్మా, మీ డాడీకి అందరికంటే ఇంపార్టెంట్ వస్తువు ఉంది, అది డబ్బు. అది ఉన్నంతకాలం మీ డాడీ ఒంటరి అని నువ్వు అస్సలు ఫీల్ అవ్వకు అంది మైథిలి. అక్కడే నిలబడి వాళ్ళని చూస్తూ ఉన్నాడు వీర్. కానీ దివిత్ కళ్ళల్లో ఏదో భయం వీర్ చూపులు దాటిపోలేదు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన మిథున అందరి వైపు చూస్తూ, నెక్స్ట్ మనకేసే రండి అంటూ వంగి వన్యాని పలకరించింది. హాయ్ మిథున అంది పాప నవ్వుతూ, చెయ్యి ఊపుతూ. హాయ్ క్యూటీ అంటూ పాప బుగ్గ మీద ముద్దు పెట్టి కమ్ కమ్ అంటూ లోపలికి వెళ్ళింది. కూతురి చెయ్యి పట్టుకొని ముందుకి నడిచింది మైథిలి. తన వెనకే దివిత్, ఆ వెనకే నడిచాడు వీర్. వెళ్తున్న దివిత్ భుజం మీద చెయ్యి వేశాడు. తన భుజం మీద చెయ్యి పడేసరికి ఆగి వెనక్కి తిరిగాడు దివిత్. అక్కడ వీర్ కనిపించడంతో ఏంటి అడిగాడు సీరియస్గా. ఎరా, ఏ విషయంలో భయపడుతున్నావు? సూటిగా సుత్తి లేకుండా మెయిన్ పాయింట్లోకి దిగుతూ అడిగాడు వీర్. ఆ మాటకి ఒక్క క్షణం దివిత్ కళ్ళల్లో కంగారు, భయం స్పష్టంగా చూశాడు వీర్. ఏంటి, ఏదో కంగారు, భయం కనిపిస్తున్నాయి నా కళ్ళల్లోనా? మళ్ళీ నువ్వు ఇంకొక కొత్త డ్రామా ప్లే చేయాలి అని చూడొద్దు వీర్, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. నిజం చెప్తావా చెప్పవా? నువ్వేంటో చిన్నప్పటి నుంచి నాకు తెలుసురా. నీ కోపం ఎంతసేపు ఉంటుందో కూడా నాకు తెలుసు. నిజం చెప్పు, నువ్వు ఏదో విషయం గురించి భయపడుతున్నావు. నేను అమెరికాలో కూడా నీ కళ్ళు అబ్జర్వ్ చేశాను, అండ్ మొన్న ఇంటి దగ్గర కూడా అదే భయం డబల్ అయింది. నాకు తెలియకుండా నా నుంచి ఏదైనా విషయం దాస్తున్నావా అడిగాడు వీర్.
నీ నుంచి దాచాల్సిన అవసరం ఏం లేదు నాకు. నువ్వు వదిలితే నా చెల్లి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళొచ్చు, నేను కాదనట్లేదు. కానీ ముందు నాకు విషయం ఏంటో చెప్పి కదులు. లేదంటే నేను నా స్టైల్లో తెలుసుకోవాల్సి వస్తుంది. అంతవరకు తెచ్చుకోకు దివిత్, వార్న్ చేశాడు వీర్. వీర్ గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన దివిత్ గట్టిగా శ్వాస తీసుకొని, నీ దగ్గరుంటే వన్య చచ్చిపోతుంది. నువ్వింకా తనని నీ దగ్గర పెట్టుకోవాలి అనుకోకు. అది తన ప్రాణాలకి ప్రమాదం. నా కళ్ళలో భయం చూశాను అన్నావు కదా. నా మేనకోడలికి ఏమవుతుందో అన్న భయం, నా చెల్లికి ఏమవుతుందో అన్న భయం, నా ఫ్రెండ్కి ఏమవుతుందో అన్న భయం. చాలా, ఇంకా చెప్పాలా? అడిగాడు దివిత్ కోపంగా. ఏం మాట్లాడుతున్నావు? అయినా నాకు మైథిలికి వన్యాకి ఏమవుతుంది? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు దివిత్. పిచ్చి పిచ్చిగా కాదురా, పచ్చి నిజం మాట్లాడుతున్నాను అంటూ అశోక్ ఫోన్ చేయడం, బెదిరించడం అంతా వివరించి చెప్పాడు దివిత్. అంతా విన్న వీర్ బొమ్మలా అలా ఉండిపోయాడు. దివిత్ చెప్పాల్సింది చెప్పేసి తన కన్నీళ్లు తుడుచుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ వీర్ మాత్రం బొమ్మలా అక్కడే అలా ఉండిపోయాడు. అమెరికా. అమ్మ చందన, దివిత్ ఏమైనా కాల్ చేశాడా? అడిగారు సుగుణ గారు. లేదత్తయ్య, మీ అబ్బాయి నాతో మాట్లాడి ఈరోజుకి 6 రోజులవుతుంది. ఇంకా నాకెలా ఫోన్ చేస్తాడు? అడిగింది చందన. బాధపడుకురా, ఈ మధ్య వాడికేదో అవుతుంది, అందుకే నీ మీద కోపం పడుతున్నాడు. లేదంటే వాడి ప్రేమ ఎలాంటిదో నీకు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు అన్నారు సుగుణ గారు. కానీ మీ అబ్బాయి దృష్టిలో ఇప్పుడు అతనికి నా మీద ప్రేమ కంటే కోపమే ఎక్కువైపోయింది. అందుకే నాతో మాట్లాడట్లేదు. మైథిలి కూడా నేనేదో నేరం ఘోరం చేసినట్టు, అంటి ముట్టనట్టు మాట్లాడుతుంది. అత్తయ్య, వాళ్ళలా నన్ను అవాయిడ్ చేస్తుంటే నాకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తుంది. దివిత్ నాతో మాట్లాడకుండా ఎప్పుడూ లేడు. అలాంటిది ఇన్ని రోజులు నన్ను దూరం పెడుతూ ఉంటే ప్రతి క్షణం నరకంలా ఉంది. ఎన్నిసార్లు మెసేజ్ చేసినా కనీసం ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఫోన్ చేసినా కూడా కనీసం ఎత్తడం లేదు. నేను మరీ అంత పాపం చేశాను అత్తయ్య? అడిగింది చందన ఏడుస్తూ. కోడలి బాధ చూస్తూ ఉంటే ఎందుకో ఆమెకి కూడా అస్సలు ఏడుపు ఆగలేదు. నువ్వు సరిగ్గా భోజనం చేసి 1 రోజులవుతుంది. అది తెలుస్తుందా నీకు? వాడు ఈరోజు కాకపోయినా రేపైనా మాట్లాడతాడు. నీ కొడుకు కోసమైనా నువ్వు ఆలోచించాలి కదా అడిగారు సుగుణ గారు. అప్పుడే అక్కడికి విహాన్ రావడంతో తన కన్నీళ్లు తుడుచుకొని కొడుకు వైపు చూస్తూ, ఏమైంది కన్నయ్య, హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందా అడిగింది చందన. మమ్మీ, నువ్వు అగైన్ క్రయింగా అడిగాడు బాబు. లేదురా, అస్సలు కాదు. అదేంటంటే ఆనియన్స్ కట్ చేశాను, అందుకే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నవ్వుతూ అందంగా అబద్ధం చెప్పేసింది. డోంట్ టెల్ అబద్ధం. ఆనియన్స్ కిచెన్లో వర్క్ డూ ఆంటీ కట్ చేస్తారు, యూ నాట్ అన్నాడు బాబు. ఆ ఆంటీ ఈరోజు హాలిడే, అందుకే నేనే వంట చేశాను. ఓకేనా? కావాలి అంటే కిందికి వెళ్ళి చెక్ చేసుకో, ఆంటీ ఉండరు అక్కడ అంది చందన. నానమ్మ, మమ్మీ సే ట్రూతా అడిగాడు బాబు సుగుణ గారి వైపు చూస్తూ. మీ మమ్మీ చెప్పేది నిజమే అన్నారు సుగుణ గారు. అయితే ఓకే అంటూ తల్లితో నానమ్మతో మాట్లాడుతూ కొంచెం సేపు గడిపి ఇక రాజ్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. చూడు, నువ్వు ఏడుస్తుంటే నీ కొడుకు ఎలా బాధపడుతున్నాడో, వాడి కోసమైనా నువ్వు బాధపడు తల్లి, కొంచెం అన్నం తిను అంటూ కిందకి వెళ్ళి అన్నం తెచ్చి ఆవిడే స్వయంగా తినిపించారు. ఒక 4 ముద్దలు తిని ఇక అక్కడి నుంచి వద్దు అని చెప్పి ప్లేట్ పక్కన పెట్టేసింది. కొంచెం సేపు పడుకో, బాబు ఈరోజు మా దగ్గర పడుకుంటాడు, సరేనా? నువ్వు ఏ విషయం గురించి ఆలోచించొద్దు. ఏది జరగాలి అని ఉంటే అది అలాగే జరుగుతుంది. వాడు ఈ టెన్షన్స్ అన్నిట్లో నుంచి బయటికి వచ్చేస్తే ఫస్ట్ మాట్లాడేది నీతోనే. నీకు కూడా తెలుసు వాడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో, కాబట్టి నువ్వు అస్సలు బాధపడకు అంటూ కోడలి నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక చందన దివిత్కి మళ్ళీ ఇంకొకసారి కాల్ చేసింది. అయినా కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో తన కన్నీళ్లు తుడుచుకుంటూ, ఇప్పుడు కాదు,
తర్వాత నువ్వు నాతో మాట్లాడతావు కదా, అప్పుడు చెప్తా నీ పని. దీనికి నువ్వు ఖచ్చితంగా నాకు ఆన్సర్ చెప్పి తీరాలి మిస్టర్ దివిత్ అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి అక్కడే టీపాయ్ మీద ఉన్న దివిత్ ఫోటో చేతిలోకి తీసుకొని దాన్ని తడిమి ముద్దు పెట్టుకొని ఆ ఫోటో ఫ్రేమ్ని తన గుండెలకి హత్తుకుంటి అలా పడుకుండిపోయింది. బాగా ఏడవడం వల్ల కళ్ళు మూసుకొనే గానే హాయిగా నిద్ర పట్టేసింది. కిందకి వచ్చిన భార్య వైపు చూస్తూ, కోడలు ఇంకా బాధపడుతుందా అడిగారు రాజ్ గారు. మరి బాధగా ఉండదా, మీరే చెప్పండి. పాపం పెళ్ళైన తర్వాత ఇప్పటి వరకు దివిత్ కోడలితో ఇంత రూడ్గా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఇంత కఠినంగా ఉంటే కోడలు కూడా బాధపడుతుంది కదండి. తన ఆలోచన వేరు, వీడి ఆలోచన వేరు. ఇక్కడ ఇద్దరి ఆలోచనలు కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల ఇద్దరూ బాధపడుతున్నారు. నాకు తెలుసు, ఖచ్చితంగా చందన ఎంతైతే బాధపడుతుందో అక్కడ దివిత్ కూడా అంతే బాధపడుతున్నాడు అన్నారు ఆవిడ. సరేలే, విహాన్ వస్తున్నాడు, ఇక ఆ టాపిక్ పక్కన పెట్టు అంటూ చెప్పడంతో ఆవిడ కూడా ఆ టాపిక్ ఇక అక్కడితో ఆపేసి విహాన్తో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.